నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్, అఖిల భారత న్యాయ సేవ అని చెప్పచ్చు. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది చాలామందికి కొత్త ఏమీ కాదు. ఇన్ రియాలిటీ అయితే లేదు, కానీ డిస్కషన్స్ పరంగా ఆన్ పేపర్ పరంగా అయితే ఎప్పటి నుంచో ఉన్నదే. ఎలా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసి వాళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ఫుల్ పర్సన్గా యూజ్ చేస్తుందో, అలానే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని హైకోర్టుల కన్నా కింద స్థాయిలో ఉన్న న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పచ్చు, బేసిక్గా డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్టు, వీటిలో వాళ్ళని రిక్రూట్ చేస్తలేదు, వీటిలో వాళ్ళని హైర్ చేస్తే ఆ విధంగా మన జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇంకా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా తయారవుతుంది కదా అన్న బేసిక్ ఐడియాతో ఆల్ ఇండియా జ్యుడిషియరీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని అంతకుముందు లా కమిషన్లు, ఈవెన్ పార్లమెంటరీ కమిటీ ఇవన్నీ చెప్తూనే ఉన్నాయి. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ అది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, అంటే అది అమలులోకి రాలేదన్నమాట. అయితే మన ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మళ్ళీ అదే పాయింట్ని లేవనెత్తారు. ఆవిడ ఏమంటున్నారు అంటే, ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటున్నారు. ఒకవేళ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయొచ్చు, వాటికి సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణలు అంటే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవేం చెప్తున్నాయి, అలానే మనం ఏదైతే ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటున్నామో వాటికి సంబంధించి కొంతమంది దగ్గర కన్సెన్సస్ లేదు, అంటే వాళ్ళు ఏకీభవించట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానికి మళ్ళీ కొన్ని సర్టన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్లో ఏ నుంచి ఎస్ దాకా మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటికి సంబంధించి ఒకవేళ మీకు ఏ విధమైన సమాచారం మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా సరే మీరు హ్యాపీగా కింద కామెంట్ చేసి చెప్పచ్చు. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీ న్యూ అప్డేట్స్. అలానే గుర్తుంది కదా, నవంబర్ నెల యొక్క ఏదైతే నవాంశ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇన్ బ్రీఫ్ ఉందో అది డిసెంబర్ 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. ముందుగా మనం ఈ అంశం గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక అంశం గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఆ అంశం గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. యాక్చువల్గా కరెంట్ అఫైర్ అంటేనే అది. కరెంట్ అఫైర్ ఎప్పుడు కరెంట్ అఫైర్ కాదు. కరెంట్ అఫైర్ ఏదైనా అంశం చోటు చేసుకుంటే అది వార్తల్లోకి వస్తుంది, దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చదివితే మీ కరెంట్ అఫైర్ అయిపోతుంది, దానికి సంబంధించిన ఏదైతే స్టాటిక్ పార్ట్ ఉంటుందో దానిని కూడా మీరు రిలేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ముందుగా నేపథ్యం ఏంటి అని గమనిస్తే, రీసెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా advocated for All India Judicial Service, which is in short called as AIJS. So ఇప్పటి నుంచి మనం AIJS అని పిలుస్తాం దాన్ని. To enhance diversity in the judiciary by increasing representation from marginalized social groups. యాక్చువల్గా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, మన భారతదేశ రాష్ట్రపతి, ఆవిడ ఈ అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చారో లేదా ప్రవేశపెట్టారు అని అంటే, టు ఎన్హాన్స్ డైవర్సిటీ ఇన్ ద జ్యుడిషియరీ. మన భారతదేశ న్యాయ వ్యవస్థలో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి ఎవరైతే వస్తున్నారో, అంటే బడుగు వర్గాలు లేదా బలహీన వర్గాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ప్రెసిడెంట్ గారు ఈ మాట అన్నారనమాట. మరి కాంటెక్స్ట్ అయితే తెలిసిపోయింది, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ ట్రై టు నో అబౌట్ AIJS, అంటే అసలు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈజ్ అ ప్రపోజ్డ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఫర్ జడ్జెస్ అట్ ద లెవెల్ ఆఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ across all states, similar to the Union Public Service Commission model, assigning successful candidates to the states. మీలో చాలామంది, ఆబ్వియస్లీ కొంతమంది యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో యూపీఎస్సీ బేసిక్గా ఏంటిది, కేంద్రానికి సంబంధించింది. ఇట్స్ రిలేటెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి, యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి, అఫ్కోర్స్ యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, CSE. సో దాని ద్వారా ఏం చేస్తున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళని స్టేట్ కోసం పనిచేసేలా చేస్తున్నారు. సో వాళ్ళకి అక్కడ ఏమవుతుంది, క్వాలిటేటివ్ రిసోర్స్ఫుల్ పీపుల్ వస్తున్నారు, అండ్ వాళ్ళందరికీ కూడా ఒకటే చోట ట్రైనింగ్ దక్కుతోంది. కాబట్టి ఇటు సెంట్రల్కైనా సరే లేదు స్టేట్కైనా సరే, లేదు ముందు స్టేట్కి వర్క్ చేసి తర్వాత వాళ్ళు సెంట్రల్కి వెళ్ళినా సరే ఆ సింక్రనైజేషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో యూపీఎస్సీ లాగానే ఆన్ ది సిమిలర్ లైన్స్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా ఉండాలి అన్నది ప్లాన్. ఇట్ ఈస్ అ ప్రపోజ్ వన్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఆన్ పేపర్ ఇది ఎప్పటి నుంచో ఉంది డిస్కషన్స్లో, కానీ ఇంకా రియాలిటీలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ అ సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ సిస్టమ్. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంటే రిక్రూట్ చేస్తుంది కాబట్టి స్టేట్స్ రిక్రూట్ చేయకూడదు అన్నది ఉద్దేశం అన్నమాట. ఒరిజినేటింగ్ ఫ్రమ్ లా కమిషన్ రిపోర్ట్స్ ఇన్ 1958 and 1978, AIJS seeks to address structural issues like varying pay, faster vacancy filling, and standardized nationwide training. సో బేసిక్గా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ సాల్వ్ చేయగలిగే మేజర్ ఇష్యూస్ ఏంటి అని అంటే,
ఒకటి వేరియింగ్ పే. వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, వాళ్ళ పేమెంట్ స్కేల్కిను హైకోర్టు కన్నా కింద స్థాయిలో అంటే జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు వాళ్ళ పేమెంట్ స్కేల్స్ చూస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి, అలానే ఫాస్టర్ వేకెన్సీ ఫిల్లింగ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశం మొత్తంలో హైకోర్టు కింది స్థాయిలో ఉన్న ఏవైతే కోర్టులు ఉన్నాయో, జిల్లా కోర్టులు అవ్వచ్చు, లేదా సెషన్స్ కోర్టులు అవ్వచ్చు, సివిల్ కోర్ట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ కోర్ట్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కన్సిడర్ చేస్తే దగ్గరగా 5,000కి పైగా వేకెన్సీలు ఉన్నాయి. అండ్ ఇదే లోవర్ కోర్ట్స్లో ఏవైతే మనం మాట్లాడుతున్నాం, ఈ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు ఆల్ ఓవర్ ఇండియా అన్నీ కలుపుకుంటే 2 కోట్ల కన్నా ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2 కోట్ల కేసులు, 1 కాదు 2 కాదు. మరి ఇప్పుడు అన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సాల్వ్ అవ్వాలంటే ఆబ్వియస్లీ యూ నీడ్ మోర్ జడ్జెస్. అప్పుడే కదా తొందరగా జడ్జ్మెంట్స్ వచ్చేవి, ఆ ప్రాసెస్లన్నీ తొందరగా అయ్యేవి. సో వాటిని చూసుకుంటుంది. అలానే స్టాండర్డైజ్ నేషనల్ వైడ్ ట్రైనింగ్. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఒక వాళ్ళ ఎగ్జిక్యూషన్లోకి వస్తే వాళ్ళందరికీ ఒకటే చోట ట్రైనింగ్ ఇస్తారా? టేక్ ద ఎగ్జాంపుల్ ఐఏఎస్. వీళ్ళందరూ వేరే రాష్ట్రాల్లో వర్క్ చేస్తూ ఉన్నా ఈ ఐఏఎస్లందరికీ ట్రైనింగ్ ఒకటే చోట ఇస్తున్నారు కదా. సో యాజ్ మన ఇందాక అనుకున్నట్టుగా సింక్రనైజేషన్ ఉంటుంది. అలా ఇక్కడ కూడా అలా ఉండడం వల్ల ఫాస్టర్ డెలివరీ ఆఫ్ జడ్జ్మెంట్స్ కూడా అవుతాయి. అలానే జ్యుడిషియల్ ప్రాసెస్ అన్ని ఫాస్ట్గా మూవ్ కూడా అవుతాయి అన్నమాట. The idea was revisited in 2006 by the Parliamentary Standing Committee supporting a pan-Indian judicial service. పాన్ ఇండియా అంటే ఏంటి? భారతదేశం మొత్తం, భారతదేశ వ్యాప్తంగా అని అర్థం అనమాట. ఈ రోజుల్లో పాన్ ఇండియన్ మూవీస్ అని అంటూ ఉంటారు. అంటే ఒక్క భాషలో విడుదలవ్వకుండా అట్లీస్ట్ ఒక 3-4 భాషల్లో విడుదలైతే అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసేస్తారు కాబట్టి దాన్ని పాన్ ఇండియా మూవీ అని అంటూ ఉన్నారు. అలా ఒక పాన్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్గా ఉండాలి అన్నది ఆల్ ఇండియా జ్యుడిషియరీ సిస్టమ్ యొక్క మేజర్ ఎయిమ్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. మరి ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఒకవేళ వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్లో దానికి సంబంధించి ఏదైనా ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ ఉందా లేదా, ఉంటే ఏంటి? ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ బేసిస్, ఆర్టికల్ 312 ఏమని చెప్తుందంటే ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ సిమిలర్ టు సెంట్రల్ సర్వీసెస్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ UPSC లాగా అపాన్ ఎ రెజల్యూషన్ బై ద రాజ్యసభ సపోర్టెడ్ బై అట్లీస్ట్ 2/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్. రాజ్యసభ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కదా. సో రాష్ట్రాలకు సంబంధించి కదా వీళ్ళు చేస్తుంది ఇక్కడ. సో అందుకని ఒకవేళ రాజ్యసభ ఇంట్రడ్యూస్ చేసి తీర్మానం ద్వారా అండ్ దట్ టు 2/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఒప్పుకోవాలి. అప్పుడు ఆర్టికల్ 312 ప్రకారం ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హవెవర్ ఇక్కడ ఒక చిన్న కిటుకుందనమాట. ఏంటంటే ఆర్టికల్ 312 clause 2 స్టేట్స్ దట్ AIJs కెనాట్ ఇంక్లూడ్ ఎనీ పోస్ట్ ఇన్ఫీరియర్ టు దట్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇప్పుడు ఉదాహరణ మీరు సివిల్ సర్వీసెస్ తీసుకున్నా, ఎవరైనా ఒకవేళ ఐపీఎస్గా ఉదాహరణకి అపాయింట్ అయ్యారనుకోండి, వాళ్ళు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ స్థాయిలోనే అపాయింట్ అవుతారు కానీ అంతకన్నా కింద స్థాయిలో అపాయింట్ అవ్వరు. అంటే ఒక ఐపీఎస్ పర్సన్ ఎస్ఐలు సిఐలు అవ్వలేరు. సో వాళ్ళు స్టార్టింగ్ ASP SP దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా ఒకవేళ ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ ద్వారా ఎవరైనా జడ్జిని అపాయింట్ చేసినా వాళ్ళు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా అయినా ఉండాలి లేదా డిస్ట్రిక్ట్ జడ్జిగా అయినా ఉండాలి తప్పితే అంతకన్నా కింది స్థాయి జడ్జిలు వాళ్ళు అవ్వకూడదు. సో అది ఆర్టికల్ 312 clause 2లో చెప్తోందనమాట. అండ్ ఇదే అంశం ఈవెన్ ఆర్టికల్ 236లో కూడా డిఫైన్ చేయబడింది. బికాస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 236 a district judge can include a city civil court judge, additional district judge, joint district judge, assistant district judge, chief judge of a small house court, chief presidency magistrate, additional chief presidency magistrate, sessions judge, additional sessions judge and assistant sessions judge. సో వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద కన్సిడర్ చేయబడతారు. ఇక్కడ మీరు గమనించు, డిస్ట్రిక్ట్ జడ్జ్ క్యాన్ ఇంక్లూడ్ అన్నారు. సో వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ జడ్జ్ కిందకి వస్తారనమాట. ఇంతకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని దీని ద్వారా రిక్రూట్ చేయకూడదు, దీని ద్వారా అపాయింట్ చేయకూడదు వాళ్ళని. ఇప్పుడు నాకు వచ్చినట్టే మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఇప్పటివరకు కోర్టులు బాగానే పనిచేస్తున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళకి హాలిడేస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ స్కూల్ పిల్లలు ఎక్కువగా రోజులు స్కూల్కి వెళ్తారు కానీ కోర్టులు అన్ని రోజులు ఎక్కువగా పనిచేయవు, అలా అనే కేసులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటివి చాలామంది డౌట్లు ఉంటాయి. బట్ ఇప్పుడు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్లో ఎందుకు ఉండాలి? కోర్టులు ఇప్పుడైనా నార్మల్గా పని చేస్తూనే ఉన్నాయి కదా, దాని అవసరం ఏంటన్న డౌట్ మీలో చాలామందికి రావచ్చు. సో మనం దాని గురించి గమనిస్తే ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ వుడ్ ఎన్ష్యూర్ అ యూనిఫామ్ అండ్ హై స్టాండర్డ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ జడ్జెస్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒకళ్ళే రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రాపర్గా ఒకటే చోట ట్రైనింగ్ ఇచ్చి ఒకేలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రాష్ట్రాలకి పంపించేసినట్టయితే మనం ఇందాక అనుకున్నట్టుగా సింక్రనైజేషన్ ఉంటుంది. అలానే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. అది మంచిదే కదా. అలానే AIJs వుడ్ ఫిల్ ద వేకెన్సీస్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద లోవర్ కోర్ట్స్, ఇందాక అనుకున్నాం హైకోర్టు కన్నా కింది స్థాయి కోర్టులు, విచ్ ఆర్ ప్రెజెంట్లీ అరౌండ్ 5,400 వేకెంట్ పొజిషన్స్ ఇన్ లోవర్ జ్యుడిషియరీ అక్రాస్ ద నేషన్ అండ్ పెండెన్సీ ఆఫ్ 2.78 crore కేసెస్ ఇన్ లోవర్ జ్యుడిషియరీ primarily due to inordinate delay in holding regular exams by states.
రాష్ట్రాలు ప్రాపర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. ఈవెన్ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్స్ అంత ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చెయ్యవు. సో ఇదే ఇక్కడ కూడా వచ్చిందన్నమాట ప్రాబ్లం. సో దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళే రిక్రూట్ చేసి ఇక్కడ అపాయింట్ చేసేస్తారు కదా, అప్పుడు ఈ కోర్ట్స్లో ఇంత వేకెన్సీలు ఉండవు కదా, అప్పుడు ఇన్ని కేసులు పెండింగ్లో ఉండవు కదా అన్నది మేజర్ పాయింట్ అనమాట. ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ వుడ్ ఇంక్రీజ్ ద రిప్రజెంటేషన్ అండ్ డైవర్సిటీ ఆఫ్ జడ్జెస్ from different regions, genders, castes and communities reflecting the social composition of the country. In fact, ఈ పాయింట్నే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ట్రెస్ చేశారు. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో కాంటెక్స్ట్ నేపథ్యం తెలుసుకున్నాం కదా, ఇదే పాయింట్ అనమాట ఆవిడ ప్రస్తావించారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్నప్పుడు దే కమ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, దే ఆల్ కమ్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో అలా మనం డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ జెండర్స్, రీజన్స్, కమ్యూనిటీస్ అందరినీ కూడా కలుపుకుని వెళ్ళిన వాళ్ళు అవుతాం కదా. AIJS would reduce the scope for judicial or executive intervention in the appointments to the judiciary, ensuring the independence and accountability of the judges. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మామూలుగా న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇట్స్ యూనిఫైడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అని. సో మరి అలాంటప్పుడు వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జెస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, లేదు వాళ్ళ కింద స్థాయి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ జ్యుడిషియల్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఒకవేళ అపాయింట్ చేస్తూ ఉంటే అక్కడ అంతగా కాదన్నా కొంతైనా సరే పొలిటికల్ రోల్ ఉంటుంది. సో ఆ పొలిటికల్ రోల్ తగ్గించేయచ్చు. బికాస్ ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, మినిస్టర్స్ ఏమైనా చేయగలరా? యూపీఎస్సీలు ఎవరిని ఐఏఎస్ చేయాలి, ఎవరిని ఐపీఎస్ చేయాలి, చేయలేరు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ చూసుకుంటుంది ఎవరు ఎక్కడ జడ్జ్ అవ్వాలి అని. సో దేర్ వోంట్ బి ఈవెన్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్. అంటే సుప్రీంకోర్టులో ఎవరైనా జడ్జిగా ఉన్నారు, లేదా ఆల్రెడీ ఒకళ్ళు హైకోర్టుకి జడ్జిగా ఉన్నారు, మీరు వాళ్ళని జడ్జి చేయండి అనడానికి లేదు. బికాస్ వాళ్ళు ఆల్ ఇండియా జ్యుడిషియరీ సిస్టమ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే they won't be happening, right? They won't be there in the first place. So that's the beauty anamata. So AIJS would create a pool of talented and experienced judges who can be appointed to the higher judiciary, improving the career prospects and mobility of the judges. So ముందు వాళ్ళని డిస్ట్రిక్ట్ స్థాయిలో అపాయింట్ చేసేసి తర్వాత ఆబ్వియస్లీ ప్రమోషన్ లేదు, వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళని పైకి తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో అలా జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మంచిదే కదా. సో ఎక్కడ వేకెన్సీలు అనేది ఎక్కువగా ఉండవు, అప్పుడు ఫాస్టర్ మూవింగ్ ఆఫ్ ద థింగ్స్. మరి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందని గమనిస్తే as of 2023 there is no consensus on all India judiciary service due to diverging opinions among major stakeholders. జ్యుడిషియరీ అంటుంది జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి అని. మరి ఇప్పుడు ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ వస్తే వాళ్ళు అపాయింట్ చేస్తే మరి జ్యుడిషియరీ ఉన్నది దేనికి? పొలిటికల్ వాళ్ళేమో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కొంచెం రోల్ ప్లే చేస్తాను, జ్యుడిషియరీ కూడా కొంచెం చెక్లో ఉండేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ మొత్తం చూసుకుంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏదైతే చెక్ చేస్తుందో జ్యుడిషియరీ మీద అది తగ్గిపోతుంది కదా. సో అలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యూ పాయింట్, ఒక్కొక్క పర్స్పెక్టివ్ అనమాట. సో దానివల్ల ఎవరు కూడా కన్సెన్సస్కి రాలేకపోతున్నారు. కన్సెన్సస్ అంటే అందరూ ఒక మాట మీదకి రాలేకపోతున్నారు. ద AIJS ప్రపోజల్ రిమైన్స్ అన్ అన్ఇంప్లిమెంటెడ్ ఇనిషియేటివ్ హైలైటింగ్ ద ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ కన్సెన్సస్ ఫర్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే అందరూ ఒప్పుకుంటేనే కదా అది ఇంప్లిమెంట్ అయ్యేది, లేదంటే అది అవ్వదు. యాజ్ 1958, 1959 నుంచి లా కమిషన్ చెప్పినా సరే అది స్టిల్ ఆన్ పేపర్గానే ఉంది, కానీ ఇన్ ఎగ్జిక్యూషన్ అవ్వలేదు కదా. ఇప్పుడు మీ అందరికి ఇంకో డౌట్ వస్తున్న సంగతి కూడా నాకు తెలుసు, ఎందుకు కన్సెన్సస్ రావట్లేదు అందరి మధ్యలో అని. It would infringe upon the federal structure and the autonomy of the states and the high courts. ఇప్పుడు రాష్ట్రాలకి హైకోర్టులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్ట్స్ చేసే పని కూడా ఆల్ ఇండియా జ్యుడిషియరీ కమిషన్ చేసేస్తే అప్పుడు వీళ్ళు ఎందుకు? ఇండైరెక్ట్గా వాళ్ళని ఇన్ఫ్రింజ్ చేసినట్టు అవుతుంది, అంటే వాళ్ళ అధికారాన్ని కూడా లాగేసుకున్నట్టు అవుతుందిగా. హూ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు అడ్మినిస్టర్ ద సబార్డినేట్ జ్యుడిషియరీ. హైకోర్టు లేదా అంతకన్నా కింద ఉన్న న్యాయస్థానాలు లేదా న్యాయ వ్యవస్థను చూసుకోవాల్సింది రాష్ట్రాలు లేదా హైకోర్టులు. ఇప్పుడు మరి దాన్ని కూడా AIJS వచ్చి రీప్లేస్ చేసేస్తే ఇంకా కాన్స్టిట్యూషన్ ద్వారా అధికారం ఉన్న ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి? ఇట్ వుడ్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డ్యూయల్ కంట్రోల్ ఓవర్ ద జడ్జెస్. ఎందుకు? ఒకవైపు జ్యుడిషియరీ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు రెస్పాన్సిబుల్గా అవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆన్సరబుల్గా ఉండాలి. డ్యూయల్ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి రెస్పాన్సిబుల్ అవ్వాలి. Who would be accountable to both the central and the state governments? It would disregard the local laws, languages and customs of the different states. ఇప్పుడు రాష్ట్రాలకి ఆ రాష్ట్రాల పరిస్థితి అంటే తెలుస్తుంది, కానీ అందరినీ కలిపి ఒకటేలాగా కన్సిడర్ చేస్తే కాదు కదా. ఒకవైపు ఏమో అందరినీ ఒకటే హైర్ చేస్తే, అంటే ఒకటే సర్వీసెస్ హైర్ చేస్తే మనం వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి తీసుకోవచ్చు అని చెప్తున్నాము, మళ్ళీ అదే కాంట్రడిక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. వాట్ ఇఫ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచే వచ్చేసారు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది రాలేదు ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చారు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ కల్చర్ని, వాళ్ళ రీజన్ ఏదైతే బిలీవ్స్ అవన్నీ ఉంటాయో దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? సో దట్స్ ద పాయింట్. ఒకవైపు అదే వాళ్ళకి క్రిటిక్ లాగా కూడా ఉందన్నమాట. which are essential for the effective functioning of the judiciary. It would affect the morale and motivation of the existing judicial officers
who would be deprived of the opportunities and incentives for their career advancement. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారనుకోండి, ఎవరైతే కష్టపడి క్లైమ్ చేస్తూ వచ్చారో లేదు ఎవరైతే ఇన్ జనరల్గా జ్యుడిషియరీ ప్రస్తుతం ఏదైతే వర్క్ అవుతుందో ఆ విధంగా ఉన్నారో వాళ్ళందరూ మేబీ వాళ్ళు మొరాల్ డౌన్ అయిపోతుంది. అరే మేము ఇన్నాళ్ళు ఎంత కష్టపడి ఈ ప్రాసెస్ ద్వారా వస్తే వీళ్ళు ఇప్పుడు వేరే ప్రాసెస్ ద్వారా వచ్చి జాయిన్ అయిపోయారు అన్న బాధ వాళ్ళలో ఉంటుంది. అండ్ ఏదైతే వాళ్ళు ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి అది మేబీ తగ్గే అవకాశం కూడా ఉంది, మనం చెప్పలేము. సో అందుకని ఇట్స్ అ ప్రాబ్లం కాబట్టి కొంతమంది ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీసెస్ని వద్దు అని అంటున్నారు. సో దాట్ బ్రింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, AIJS ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్ పేపర్ ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇన్ రియాలిటీ ఇంకా అవ్వట్లేదు. దానికి గల కారణాలు ఏంటి, అసలు ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ మనకి ఎందుకు ఉండాలి, ఉంటే దానివల్ల లాభం ఏంటి, ప్రస్తుతం కన్సెన్సస్ ఎందుకు రావట్లేదు, అసలు ఇదంతా కూడా మనం ఎందుకు డిస్కస్ చేస్తాం, ఇలా అన్ని అంశాలు కూడా మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బాగా అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా చెప్పండి. అలానే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా మంచి విషయాలు తెలుస్తాయి కదా, వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది కదా అనిపిస్తే మర్చిపోకుండా షేర్ చేయండి. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ నెల ఏదైతే కరెంట్ అఫైర్స్ నవాంస ఎడిషన్ ఇన్ బ్రీఫ్ ఉందో అది డిసెంబర్ 9వ తారీఖున విడుదలవుతుంది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.